బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. ఈ 2026 సంవత్సరానికి గాను సంవత్సర సంపూర్ణ రాశి ఫలాలను చెప్తున్నాను. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మనకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం, అలాగే లాస్ట్ ఇయర్ 2025 సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా మీకు ఉండడం అనేటటువంటిది జరిగింది. అలాగే ఈ యొక్క 2026 మీకు కొత్తగా మీకు జాబ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ లేకుండా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ప్రస్తుతంలో ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీనరాశి వారికి ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు. షేర్సు, బెట్టింగ్స్ ఇలాంటివంటే చాలా ఇష్టము. అందులో ఈ నూతన సంవత్సరం జనవరి నెల వస్తుంది. కోళ్ళ పందాలు ఇలాంటి పందాలన్నీ ఉంటాయి. కాబట్టి వీటిల్లో మీరు జాగ్రత్తగా ఆడకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈ స్పెక్యులేషన్స్ అండ్ షేర్స్ ఇలాంటి బిజినెస్లో లాభాలు ఉన్నప్పటికీ కూడా అవి మనం ఎంకరేజ్ చేయం. కాబట్టి జాగ్రత్తగా మీరందరూ కూడా ఈ రాశివారు మీ కష్టాన్ని నమ్ముకొని మీరు ముందుకు వెళ్ళేటటువంటి ధోరణిలో వెళ్ళండి. అలాగే ఈ 2025 సంవత్సరం 26 సంవత్సరంలో మీకు ఆదాయాలు పెరిగిన ఖర్చులు మాత్రం మీనరాశి వారికి ఎప్పుడు అధికంగా ఉంటాయి. ద సేమ్ విల్ కంటిన్యూ ఇన్ దిస్ ఇయర్ ఆల్సో. సో ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు ఈ బంధువులతో చక్కగా తీర్థయాత్రలు వెళ్ళడము, అలాగే అన్ని చోట్లకి వెళ్ళడము ద్వారా అధిక ధన ఖర్చు అవుతుంది. బట్ స్టిల్ దెన్ మీరు బంధువులందరినీ కూడా బ్రహ్మాండంగా చూసుకోవడం, మిత్రులందరినీ బ్రహ్మాండంగా చూసుకోవడం ద్వారా మీరు అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు, చక్కగా మీతోనే ఉంటారనమాట. మీరు పలుకుబడి అనేటటువంటిది 2026 సంవత్సరంలో మీకు ఇంకా పెరుగుతుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మేము మరి ఎన్నో సంవత్సరాలుగా మేము ఫారెన్ వెళ్ళాలని ట్రై చేస్తున్నామండి అని మరి ఎంతవరకు వచ్చిందండి అని చాలామంది ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఉన్నారు. మరి ఇటువంటి రాశి వాళ్ళందరికీ కూడా మీనరాశి వారికి చక్కగా ఫారెన్ వెళ్ళడానికి కూడా అవకాశాలు మీకు అధికంగా కనబడుతున్నాయి. అండ్ ఒక మోసపోయేటటువంటి అవకాశాలు కూడా ఈ ఎల్నెట్స్ఎన్లో అధికంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా కొత్త కొత్త పరిచయాల్లో వచ్చినప్పుడు ఆ పరిచయాలను బేరీజ్ వేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క జూన్ 2, 2026 సంవత్సరం వరకు కూడా స్థానభ్రంశాలు ఉన్నాయి, ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. మీరు కోరుకున్న చోట్లకు కాకపోయినా బలవంతం ట్రాన్స్ఫర్లు వేరే చోట్లకి రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మీకు. ఇంతవరకు ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళందరూ కూడా జనవరి నెల దాటిన తర్వాత ఆ ప్యానెల్లోకి వెళ్ళడం ఉంటుందన్నమాట. అలాగే ఈ మీనరాశి వారికి అందరికీ కూడా కొన్ని అవార్డులు రావడం అవకాశాలు ఉంటాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు, గౌరవాలు ఇవన్నీ కూడా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, ఇతర స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి పికప్ అనేటటువంటిది బాగుంటుంది. ఆ లాభాలు అనేటటువంటివి బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే చక్కగా స్త్రీల సంబంధించి వీళ్ళకి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఎలినెట్స్ అని జరుగుతున్నప్పుడు కొంచెం అపనిందల పాలవడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం అనుకున్న పని అనుకున్నట్లు సాధించాలనేటటువంటి కసి బాగా పెరుగుతుంది. 2025లో మనం చాలా అప్పుల పాలైపోయాం, చాలా భారీగా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ 2025 సంవత్సరంలో. సో ఆ యొక్క నష్టాన్ని పూడ్చివేసే ప్రయత్నంలో ఇప్పుడు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, జీతభత్యాలు పెరగడము, కొత్త కొత్త ఫారెన్ అవకాశాలని అందిపుచ్చుకోవాలని ప్రయత్నాలు చేయడము ఇలాంటివన్నీ కూడా రిపీటెడ్గా మీరు చేస్తున్నారు. అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్. అలాగే మీ పిల్లల నుంచి మీకు సంతోషం అనేటటువంటిది కలుగుతుంది. భార్య యొక్క ఆరోగ్యం గురించి కాస్త ఆలోచన అనేటటువంటిది మీరు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క బంగారపు షాపులు, ఆ తర్వాత ఈ యొక్క ఫ్యాన్సీ స్టోర్స్ ఇలాంటి బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. బట్టల వ్యాపారాలు, హోటల్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు సక్సెస్ఫుల్గా
ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా నూతన వస్త్రాలు, తర్వాత ఈ సంవత్సరంలో నూతన బంగారాలు కొనడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఏమంటే మేము బంగారం తాకట్టు పెట్టేసామండి, మరి ఇవన్నీ కూడా వస్తాయా రావా అని మదనపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా దీని నుంచి బయటకు తీసేస్తారు. లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మండలాధిపత్యం వస్తుంది. చేసేటటువంటి ప్రతి వ్యాపారము కలిసి వస్తుంది. అండ్ కిరాణా షాపు దగ్గర నుంచి, బట్టల షాపు దగ్గర నుంచి, డీమార్టులు, ఇలా అన్ని రకాల బిజినెస్లు మీరు సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతారు. అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, ప్రాజెక్ట్స్, ఇలాంటివన్నీ కూడా నూతనమైనటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ విద్యార్థులు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి అని ఆలోచించేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాలకు వెళ్ళడం అనేటటువంటిది మీరు జరుగుతుంది. అండ్ ఈ యొక్క లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, కోలివింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరము. మరి వీళ్ళకి కొంచెం అప్రతిష్ట పాలు అవడానికి, లేకపోతే అనేకమైనటువంటి సమస్యలు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా ఈ మీనరాశి వారందరూ కూడా మీరు కొత్త ఉద్యోగాలకు ప్రమోషన్స్ కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా నిరాశ పడకుండా రేషనల్ బేసిస్తో మీరందరూ కూడా సెలెక్ట్ కావడం అనేటటువంటిది ఉంటుంది. విద్యార్థులు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువలన ఎక్కువగా కష్టపడండి. అండ్ 2 జూన్ 2026 తర్వాత మీరు కొత్తగా బాగా తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ రిజల్ట్ రావడానికి స్టూడెంట్స్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగే ఈ యొక్క పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అనేటటువంటివి అయిపోతాయి అన్నమాట. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మీనరాశి వారికి మనం పరిహారాలు ఏంటంటే, లక్కీ కలర్ ఇస్ 3 అండ్ లక్కీ నెంబర్ ఇస్ 3, లక్కీ కలర్ ఇస్ గోల్డ్ అనమాట. అలాగే చక్కగా దత్తాత్రేయుడిని ఆరాధించాల్సినటువంటి దేవుడు దత్తాత్రేయుడు. ఓం దత్తాత్రేయాయ నమః అంటూ మీరు ఆరాధించండి. అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. మేడి చెట్టు చుట్టూ చక్కగా ఓం దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర ఈ మంత్రంతో చక్కగా 108 ప్రదక్షిణాలు చేయడము, అలాగే గురువారం నాడు ఉపవాసం ఉండడము, ఇలాంటి నియమాలు కనుక మీరు పాటించి జాగ్రత్తగా పేదవారికి, అనాథలకి, ఆ తర్వాత సాధువులకి, వికలాంగులకి సేవ చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఈ 2026 సంవత్సరంలో మీరు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అవుతారు. శుభమస్తు. For more videos like this, subscribe Big TV channel.